నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని వాసవి శ్రీనిలయంలో వనస్థలిపురం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి మురళీమోహన్ హాజరై తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం కార్పొరేటర్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ధ్వంసమైందన్నారు. గత పాలకులు తెలంగాణను అప్పులపాలు చేశారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు వాటి అన్నింటినీ అధిగమించుకుంటూనే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. పర్మిషన్ లేదు, రిజిస్ట్రేషన్స్ లేవు, పెళ్లి చేయాలన్నా లేకపోతే ఉన్నత స్థాయిలకు లోన్లు తీసుకోవాలన్న ఇబ్బందికరమైన వాతావరణంలో మాకందరికి కూడా ఇబ్బందులు ఉంటే కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఉంటే ఎంత విజయం సాధించవచ్చో ఉదాహరణ 57 to 58, 59, 60 సర్వే నెంబర్ల రిజిస్ట్రేషన్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 250 మంది అనుకుంటే 2500 మందిని పోయి సాధించుకొని ఈ ఏరియాకు ఇంత ₹1,00,000 విధానం తీసుకొచ్చిన ఘనత ఆ రోజున జేఏసీ కమిటీ. ఈరోజు మీకు వెంకటేష్ గారు ఏఆర్ కాలనీ ఈ గేట్ నెంబర్ 3కి వెళ్ళి రైట్కి వెళ్తే వాళ్ళ రోడ్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ముకుందరాజు గారు ఉండడం జరిగిందంటే మీ అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడే రమేష్ గారు అని వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉండే, వారికి కొంత పరిచయం ఉండే. నేను కార్పొరేటర్ కాదు కానీ వారికి ఇబ్బందులు ఉంటే నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఆ టైంలో కృష్ణానగర్ నుండి ఏదైతే అవుట్లైన్ డ్రైనేజీ లేదో ఆ డ్రైనేజీని ఇందులో కలపడానికి పోతే పైప్ లైన్ ఆపడం జరిగింది. ఎందుకోసం ఆపడం జరిగిందంటే మీరు ఈరోజు తాత్కాలికంగా వేసి వెళ్ళిపోతారు. ఆ రోజు ఏదైతే 90s డ్రైనేజ్ సిస్టమ్ వేసారో 50 ఇళ్లకు 100 ఇళ్లకు మాత్రం వేసారు. ఈ రోజు ఒక్కొక్క కాలనీలో 400 ఇళ్ళు 500 ఇళ్ళు అయినాయి. ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చి సేమ్ లైన్కి వెళ్తే ఫ్యూచర్లో ఒక 5 ఏళ్ళు బాగానే ఉంటుండొచ్చు, కానీ తర్వాత రాబోయే రోజులలో ముఖ్యంగా మన వనస్థలిపురం డివిజన్కి అవుట్లైన్ లేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ఉన్నప్పుడే కొట్లాడి ఆ లైన్ చేయించడం జరిగింది. దాన్ని మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే 16వ తారీఖు నాడు ఎల్ఓసి ఇచ్చి 1,90,00,000 రోడ్డు అంటే మీకు ఈ హెచ్పి పెట్రోల్ బంక్ నుండి స్టార్ట్ అయితే మొత్తం సీసీ రోడ్ పెద్ద రోడ్డు భరత్ రెడ్డి గారికి, శంకర్ గారికి, మంజులా మేడం గారికి, ఉమా మేడం గారికి, అందరు డైరెక్టర్ గారికి, సంజీవరావు గారికి, శంకర్ అన్నకు, తర్వాత ముఖ్యంగా మన వాసవికి వచ్చే ముందే ఇక్కడ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఈ కట్టక ముందే ఇవన్నీ కూడా 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. జేఏసీ చైర్మన్ గా చేసి ఒక మారుమూల విలేజ్ నుండి హైదరాబాద్ రెడ్డి గారి పక్క విలేజ్ మాది 4 కిలోమీటర్లు రేడియేషన్. వాళ్ళు దాటిన తర్వాత మా విలేజ్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని నడుపుకున్న సందర్భంలో ఈ ఏదైతే ఉందో శక్తినగర్ కానీ ఇవన్నీ కాలనీలకు రిజిస్ట్రేషన్ లేవని ఆ రోజు అందరు ఎగతాళి చేసే టైంలో ఎందుకు మనం చేయకూడదని చెప్పి ఆ రోజు మనం కార్పొరేటర్ కాదు, కౌన్సిలర్ కాదు, ఏమీ కాదు, అన్ని కాలనీల సపోర్ట్ తీసుకొని ఏకతాటి మీద తీసుకొచ్చి 60 కాలనీని ఉద్యమంలాగా తెలంగాణ ఏ విధంగా అయితే సాధిస్తారో ఆ విధంగానే